సార్ చెప్పండి సార్, ఇక్కడ నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు పెద్దకున్న సంబంధం ఏంటి? ఈ రోజు ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే ఇక్కడ విగ్రహాన్ని పెడితే దిమ్మెందుకు గూడవలసి వచ్చింది? నర్సంపేట ప్రజలకు పెద్దితోటి సంబంధం అన్నది ఇవాడిది కాదు, 40 సంవత్సరాల నుంచి. ఆయనే ప్రతి గడప తొక్కాడు. ప్రతి పేదవాడి గుండె తనకి ఏంటిదన్న తెలుసు, ప్రతి పేదవాడి బాధ ఏంటిదో తెలుసు, వాళ్ళ అవసరాలు ఏంటి తెలుసు, వాళ్ళ స్తోమత ఏంటిదో తెలుసు. దానికి తగ్గట్టుగానే తను కేవలం ఒకటేసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా దురదృష్టవత అదే టైంలో కోవిడ్ రావడం, 3 సంవత్సరాల వ్యవధిలోనే తను చేయని పని అంటూ లేదు. నర్సంపేట కావాల్సినటువంటి అన్ని వనరులు, ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ కానీ, నీటి కానీ, కరెంటు కానీ, రోడ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ ప్రతిది కూడా తను చేయడం జరిగింది. ఇది ఇవాళ ఈ ఏదైతే కార్యక్రమం జరిగిందో ఈ అకాల మరణం అన్నది మీ అందరం కూడా తట్టుకోలేకపోయాము. ఈ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అది ఓపెనింగ్ చేసే నాటికి తను లేకపోవడం అన్నది చాలా పెద్ద బాధాకరం అయిపోయింది. ఆ రోజున తను బాధపడి ఎంత ఇబ్బంది పడ్డాడో నాకు తెలుసు. అంటే నేను ఇద్దరం కూడా చాలా సన్నిహితంగా ఉండేది మీ ఇద్దరము. సో కేవలము ఆ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ నాటు తను ఆ పేరు లేకపోవడం మూలంగా ఇవాళ అకాల మరణంతో నాకు వచ్చిన ఆలోచన, ఈ భూమి నా భూమి ఇది, దీంట్లో ఖచ్చితంగా ఇక్కడ విగ్రహం పెడితే మాదే ఈ భూమి ఇది. విద్యాసాగర్ రెడ్డి. ఇక్కడ పెడితే ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విగ్రహం ఎందుకు పెట్టారు, ఏ కారణం పెట్టాల్సి వచ్చిందని ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. మెడికల్ కాలేజ్ తను తీసుకొచ్చాడు అన్నది చిరకాలంగా ఉండాలన్న కోరికతోటి నాకు తన మీద ఉన్న ప్రేమ మూలంగా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. మీరే విగ్రహాన్ని పెట్టాలి, ల్యాండ్ చేయాలనుకున్నారా విద్యాసాగర్ గారు? అవును. ఆయనకు మీకు మరి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? ఇద్దరం అన్నదమ్ములమే. ఒక్క తల్లి మీద పుట్టకపోయినా కూడా అన్నదమ్ములమే మీ ఇద్దరం. చిన్నప్పటి నుంచి ఇవ్వాలి కాదు 35 సంవత్సరాలు మా ఇద్దరు దోస్తాను. కాబట్టి ఆ ప్రేమతోటే నేను అసలు ఆయన పోయినప్పుడు నా బాధ చెప్పేది కాదు. అది మెడికల్ కాలేజ్లో తన పేరు లేదు, రేపు ఎప్పటికి రాదు. తను బ్రతికుంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ దీనిలో తీసుకొచ్చి దాని పేరు ఉండేది. కానీ ఇక మళ్ళీ మనిషి లేడు, ఎమ్మెల్యే కాలేడు, ఆ పేరు ఎట్లా తీసుకురావాలన్న ఒక ఆలోచన నాకు తట్టే ఇక్కడ కనీసం విగ్రహంలో పెట్టుకుంటే కొంతైనా మనశ్శాంతి ఆయన కలుగుతుంది అన్న ఆలోచనతో నేను కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైట్. ఇది అంటే చిన్ననాటి బాల్యమిత్రుడు విద్యాసాగర్ రెడ్డి ఆయన సొంత ల్యాండ్లో ఇక్కడ ఆయన సొంత పైసలతోటి ఖర్చుతోటి ఆయన విగ్రహాన్ని, ఎందుకంటే ఈ నర్సంపేటకు పెద్ద ఎన్నో సేవలు అందించిండు. ఇక్కడ ఈ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఇక్కడ ఇనాగ్రేషన్లో కూడా పెద్ద తెచ్చిన ఈ మెడికల్ కాలేజ్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఆయన పేరు ఇక్కడ మినిమం శిలాపలక కూడా పెట్టని పాపాన ఉంది అని అంతగా ఆవేదన చెంది బాధ అనిపించి మళ్ళా నా ఆత్మీయుడు, నా మిత్రుడు మళ్ళా ఈ లోకాలకు రాలేకపోతాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాలేడు, ఇక్కడ ఆయన పేరు ఉండలేదు. కాబట్టి నేను ఉన్న ఆయన తోటి ఎంటై నడిచిన, నేను కాలుల కాలేసి నడిచిన, చేతి పట్టుకొని నడిచిన, కాబట్టి నేనున్నా కదా బతికి అని చెప్పేసి నా భూమిలో, నా ల్యాండ్లో నేను విగ్రహాన్ని నా సొంత పైసల ఖర్చుతోటి ఆయన తెచ్చిన హాస్పిటల్ ముందు ఇక్కడ అందరూ నా మిత్రుని బొమ్మ చూడాలి, నా మిత్రుడు ఇక్కడ బతికున్నాడు అని చెప్పేసి ఇక్కడ నివాళులు అర్పించాలనే ఒక కోణంలో నేను దిమ్మె కట్టించుకుంటే ప్రైవేట్గా నాకు ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ కార్పొరేటర్ గారు, ఇక్కడ కౌన్సిలర్ ఇక్కడ వీళ్ళందరూ అయి నా దిమ్మెను కూల్చేశారు. అయినా నేను ఆగను అని చెప్పేసి కూడా విద్యాసాగర్ రెడ్డి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు అయినా సరే ఈ సర్కార్తో పోరాటం చేసి నా ఆత్మీయుని బొమ్మ నేను ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి విద్యాసాగర్ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.